హలో! మా ఇంట్లో ఎక్కువగా చేసేది గ్లాస్ రొట్టె. మినప రొట్టె అని కూడా అనొచ్చనుకోండి. ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకుంటే, దానికి 2 గ్లాసుల బియ్యం రవ్వ సరిపోతుంది. లేదంటే ఇంకాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. పెనంలో చక్కగా సరిపడినంత ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకొని, మధ్యలో ఒక చిన్న గ్లాస్ పెట్టి, ఆ గ్లాస్‌లో హాఫ్ వాటర్ వేసుకోవడమే. తర్వాత దాంట్లో చుట్టూ మనం రెడీ చేసి పెట్టుకున్న రుబ్బుని వేసేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఒకవైపే కాలుస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఉడికిందో లేదో అని డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ నేను అట్ల పుల్ల పెట్టి చూసాను కదా! అలా మీరు చేస్తే తెలిసిపోతుంది. అది మనకి అంటుకోలేదనుకోండి ఉడికిపోయినట్టే. బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్తీ అట్ ద సేమ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. దీన్ని టొమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది ఎలా ఉందో.